జయ జయ భారతదేశం, ప్రియ భారతదేశం. మనం బ్రిటిష్ వాడిని తమరుగొట్టి స్వరాజ్య దేశంగా, స్వతంత్ర దేశంగా నాయకులు మనకిచ్చెళ్లారంటే, ఈ దేశాన్ని మనం ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే ఈనాటి లీడర్లు లీడర్లన్న పదానికి అసహ్యం పుట్టేటట్టు చేశారు. ప్రతి ఒక్కడు ధనం మీద కాంక్షే గాని, ప్రజలు మనుషులనే కాంక్షే లేదు. ఆళ్ళు మనుషులన్న సంగతే మర్చిపోయి ఇలా చేస్తున్నారు. వాళ్ళు పెద్ద పెట్టుబడిదారులుగానే, పెద్ద వ్యాపారంగానే ఇవాళ రాజకీయం అనేది ఉండిపోయింది. ఎందువల్ల అయింది ఇది? కేవలం ఏ రోజైతే మనం నీతి తప్పామో ఓటర్లం, ఆనాడే ప్రతి ఒక్క నాయకుడు కూడా నీతి తప్పాడు. లీడర్ 5 ఏళ్ళు న్యాయబద్ధంగా పని చేయాలంటే ప్రజలకి, తన కుటుంబాన్ని బాగు చేసుకుని మమ్మల్ని కూడా బాగు చేయాలంటే కష్ట నష్టాలు తెలిసిన నాయకుడు రావాలనుకుంటే ఒక్క రూపాయి తీసుకోకుండా ఏ రోజైతే మేము ఓటు పోలు చేస్తామో ఆ రోజే లీడర్ సొక్కా పట్టుకుని అడిగే రోజు వస్తుందన్న భయం ఏర్పడుద్ది. న్యాయంగా పనిచేస్తారు. ఏ ఆఫీసర్ అయినా సరే, ఏ ఒక్క ఎలక్షన్ ఆఫీసర్ కాడి నుంచి, న్యాయమూర్తుల కాడి నుంచి వాళ్ళ గాడి తప్పకుండా ఉండాలనుకుంటే లోకల్ లీడర్ వరకు మనం నీతిగా ఉండాలి. ప్రజలు నీతైన ప్రభుత్వాలని ఎన్నుకోవాలి. అలా చేయనంతకాలం ధనం ఉన్న వాళ్ళే వస్తారు, మార్కెటింగ్గానే చేస్తారు, పేదవాళ్ళని మర్చిపోతారు, మళ్ళీ 5 ఏళ్లకే ఉంచుతారు. ఈ విలువలు అయితే పోతాయి. కాబట్టి ఇకనైనా మారి మనం మన పిల్లలమంతా సక్రమంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మన భారతదేశంలో మనుషులుగా బతకాలనుకుంటే భారతదేశం వాళ్ళంతా నీతిగా నడవాలి. మనమంతా ఒక కుటుంబ సభ్యులం. మానవ కులంతో బతికిన ప్రతి ఒక్క మనిషి కులంతో బతికిన ప్రతి ఒక్కళ్ళం మనం ఒక బంధువులమే. ఇలా అని అర్థం చేసుకుని ఎవరి మీద కష్టపడినా మనకి నష్టమే. కాబట్టి అందరం బాగుండాలంటే మారండి. ఒక రూపాయి తీసుకోకుండా ఓటును పోల్ చేయండి. అందరూ న్యాయబద్ధంగా పనిచేయండి. ఆఫీసర్లు కూడా మీ న్యాయం మీరు చేయండి. ఈ ధనాన్ని దాచుకుని మీరేం చేయగలుగుతారు? ధనమే గొప్ప అనుకుంటే, ధనమే వచ్చి పడితే, తినుబండారాలు లేక భూదేవి మనకి అదుపు తప్పితే ఆ ధనాన్ని తీసుకుని తినగలి ఆకలి తీర్చుకోగలమా? అది తెలిసిన మీరు కూడా ఇలా ఎందుకు తప్పులు చేస్తున్నారో తెలీదు. మనమ్మల్ని ఉన్నవాడిని లేనివాడిని దేవుడు పరీక్షించడానికి పెట్టాడు. అందరం మనుషులుగా బతికి పిల్లలు కూడా సక్రమంగా చదువుకుని వాళ్ళు కూడా సక్రమంగా మన భారతదేశంలో పేరు ప్రతిష్టలతో రావాలనుకుంటే, పిల్లలు బాగోతులు ఉండాలనుకుంటే, మనకి విద్య, వైద్యం సరైన అందుబాటులో ఉంచాలనుకుంటే సరైన లీడర్ రావాలా, న్యాయమైన వాళ్ళకి ఓటు పోల్ చేయాలా. మనం కూడా నీతిగా మారి ఎవడు మంచి చేస్తున్నాడా, ఎవడు చెడ్డ చేస్తున్నాడని తెలుసుకుని ఓటు పోలు చేయనంత కాలం ఇలాగే జరుగుద్ది. మెయిన్గా